ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల తర్వాత టాలీవుడ్ లో బడా స్టార్లంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల పేర్లు వినపడేవి. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమాతో చిరు సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇస్తున్నాడు. చిరుకి ఇది 150వ సినిమా. బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా గౌతమిపుత్ర శాతకర్ణితో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. మరోపక్క అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి డైరెక్షన్ లో ఓం నమో వెంకటేశాయ అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ 3 బడా హీరోల సినిమాలు 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ సంక్రాంతి రేస్ లో మన సీనియర్ స్టార్లలో విక్టరీ వెంకటేష్ మిస్ అయ్యాడు. పైగా 2014 సంవత్సరంలో రిలీజ్ అయిన దృశ్యం తర్వాత సింగిల్ గా వెంకీకి పెద్దగా హిట్ కూడా లేదు. మొత్తానికి మన యంగ్ స్టార్లందరూ సీనియర్ స్టార్లకు ప్లేస్ ఇస్తూ కొంతవరకు కాంపిటీషన్ ని తగ్గించారు. అయితే ఈ యంగ్ స్టార్లందరూ 2016 దీపావళికి అండ్ 2017 సమ్మర్ కి తమ సినిమా రిలీజ్ అని మన టాలీవుడ్ దిగ్గజాల కోసం షఫల్ చేశారట. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముగ్గురు స్టార్స్ ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతున్నారో వెయిట్ చేసి చూడాల్సిందే.